ఎలా ఉన్నారా? బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. ఇదిగో గోదావరి నుంచి వచ్చాను విశ్వక్సేన అని సినిమా చూస్తగే మా వాడు కూడా ఉన్నాడు. ఈ మధ్యన సినిమాలు అసలు గాలి ఆడతలేదు గురు. ఇదిగో పని చేసుకుని వచ్చాను, లోపల శుభ్రం గాలి ఆడింది, సుఖాంతంగా ఉందన్నమాట చూడముచ్చటగా. ఇదిగో ఆ హీరో కానీ ఆ డైరెక్టర్ కానీ అసలు సినిమా ఎరగదీశారండి. మరి మా వాడికైతే మొత్తం తడిపేసుకుని చూస్తున్నాడు. హీరోయిన్ ఎంకానే మరి హీరోయిన్ ఎలా అనిపించిందంటే మా వాడు అన్నాడు అనమాట, మొత్తం తడియారు ఇలా చూస్తున్నాడు అనమాట. నిజంగా చెప్తున్నాను గురు, ఖచ్చితంగా చూడండి సినిమాలో. ఎందుకంటే మనకు ఇప్పుడు స్కామ్లు జరుగుతున్నాయి కదా, మొన్న మా వాడు 50,000 దొబ్బినాయి అంట. సో అలాగా ఏదైతే స్కామ్లు ఏది జరుగుతున్నాయో అవన్నీ జరగకుండా మంచి సినిమా తీసాడు విశ్వక్సేన. తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంది కదా, దానికి మించిపోయింది గోదావరి ఈ సినిమా. మొత్తం బేభత్సంగా అయిపోయింది. ఆ డైరెక్టర్ కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కానీ సాగొట్టాడు. ఆ బీజిఎం అంటే నాకు టైట్ అయిపోయినాయి అన్నీ. నిజంగా అసలు మామూలుగా లేదనమాట. మీనాక్షి అయ్యి బాబు దేవతమ్మ. నిజంగా చెప్తాను, కథానికం దర్శకత్వం ఏదైనా సరే వాళ్ళ పాదాభివందనం, హీరోగా పాదాభివందనం అనమాట. నిజంగా ఖచ్చితంగా సినిమాకి రండి, మీ అందరికీ నచ్చుతుంది. ఉండను మరి. హాయ్ అన్న, ఇప్పుడే మెకానిక్ రాకి సినిమా చూసాను. సినిమా అయితే జీ పగిలిపోయిందని చెప్తాను. అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఒక రేంజ్లో ఉందని నేను చెప్తున్నా. అయితే విశ్వకన్నా ఇట్టు కొట్టాడని చెప్తా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి తర్వాత ఈ ఇయర్లో 3 సినిమాలు రిలీజ్ అయ్యి కొత్త ర్యాంప్ అని చెప్తున్నాను. అయితే ఒకటే చెప్తున్నా, విశ్వకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రెస్ చెప్తున్నాను. అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాను. అయితే యాక్టింగ్ చింపేశానని చెప్తా. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా డైరెక్టర్గా చాలా బాగా తీశారు. హీరోయిన్స్ కూడా అంతేనా, ప్రతి ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా బాగా నచ్చింది. ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పాను, కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టాలని చెప్తా అన్న. అన్నని ట్రోల్ చేసే వాళ్ళు ఒకటే చెప్తున్నా, చాటా కూడా బీక్లేరు. మెకానికల్ రాకీ భయ్య సినిమా చాలా బాగుంది. సూపర్, ఒక మంచి కమర్షియల్ మూవీ. చాలా బాగుంది అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే వేరే లెవెల్ భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ డైలాగ్స్ కానీ నిజంగా విశ్వసేనకి యాటిట్యూడ్ అంటారు కదా, యాటిట్యూడే సినిమాకి చాలా ప్లస్ అయింది. సూపర్గా ఉంది. అసలు ఆ డైలాగులు కానీ యాక్టింగ్ మూమెంట్ కానీ మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్ అయితే అసలు చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్ కానీ నరేష్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. నిజంగా ఫాదర్ క్యారెక్టర్ అద్భుతం అనుకోవచ్చు. నిజంగా కాంబినేషన్ ఒకటి, నరేష్ గారి యాక్టింగ్ ఒకటి, సునీల్ గారు అయితే ఈ సినిమాకి ఇంకో లెవెల్. అంటే విలన్ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తారని మాత్రం ఎవరు అనుకోరు. పుష్ప సినిమాలు చూసినాం విలన్గా, ఇందులో అంతకు మించి ఉంది సునీల్ గారి క్యారెక్టరు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. సాంగ్స్ అయితే వేరే లెవెల్. నిజంగా ఒకటైతే క్లియర్ చెప్తా, ప్రొడ్యూసర్కి అయితే మంచి కలెక్షన్ వచ్చే సినిమా ఏదైనా ఉందంటే మాత్రం ఈ ఫ్రైడే మంచి కలెక్షన్, మంచి హ్యాపీగా మూవ్మెంట్ ఉన్న సినిమా ఏదైనా ఉందంటే మాత్రం అసలు మెకానిక్ రాకీ అనే సినిమా అయితే అస్సలు మిస్ అవ్వదు. సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఆ ట్విస్టులు కానీ అసలు ఆ ఎమోషన్స్ కానీ చాలా బాగున్నాయి. చాలా బాగుంది సినిమా. ఓకే, రాకీ సినిమా చూసాను. సినిమా అయితే నాకు చాలా బాగా అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి మీనాక్షి చౌదరి గారితో లవ్ స్టోరీ కావచ్చు, హర్ష గారు కామెడీ కావచ్చు, విశ్వక్సేన గారు మెకానిక్ రాక్ ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ ఫన్ జనరేట్ చేసే ఆ సీన్స్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా వెళ్ళిపోద్ది. బట్ ఇంటర్వెల్ నుంచి ఆ సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఇన్సెంట్గా అంటే చాలా బాగుంది. ట్విస్టుల మీద ట్విస్టులు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా జేక్స్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అయితే సినిమాలో చాలా బాగున్నాయి. సినిమాకి ఇంక వేరే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళింది. అలాగే డైరెక్షన్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎంత యాక్టింగ్ రావాలి, ఎంత యాటిట్యూడ్ రావాలి, అంత రాబట్టుకున్నారు. మీనాక్షి చౌదరి గారు యాక్టింగ్ కానీ లేదంటే విశ్వక్సేన గారు యాక్టింగ్ కానీ సూపర్ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ 20 minutes ఆ ట్విస్టులు రివీల్ చేసే విధానం, సీన్స్ ఏదైతే ఉంటాయో అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్. విశ్వక్సేన గారు ఏదైతే కాన్ఫిడెంట్గా చెప్పారో స్టేజ్ల మీద కావచ్చు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, సినిమాలో కూడా అంతే యాటిట్యూడ్ చూపించారు. సినిమా కూడా అంతే యాటిట్యూడ్గా ఉంది. చాలా ఎంటర్టైనింగ్, ఒక క్లాసీ బ్లాక్ బస్టర్కి వచ్చి విశ్వక్సేన గారికి చాలా రోజుల తర్వాత గత సినిమాలతో పోలిస్తే క్లీన్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా కొంచెం రొమాంటిక్గా లవ్ స్టోరీ వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా క్రైమ్లో ఒక మెసేజ్, అంటే ఎవరిని పడితే వాళ్ళు నమ్మొద్దు అని ఒక మెసేజ్ అయితే మనకు తెలియజేస్తారు. సినిమా ఎండింగ్ వరకు వచ్చేవరకు, సినిమా వరకు అయితే ఎక్కడ కంప్లైంట్ లేవన్నా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ముఖ్యంగా స్క్రీన్లో చాలా గ్రిప్పింగ్గా చాలా బాగా అనిపించింది. కొత్త రైటర్ సరే చాలా బాగా తీశారు. అలాగే విశ్వక్సేన గారు డైలాగులు కానీ డాన్సులు కానీ చాలా బాగా చేశారు. సో టోటల్గా విశ్వక్సేన గారు కొత్త అవతారం చూపించారు. సినిమా కూడా చాలా బాగుంది. సో మెకానిక్ రాకీ బ్లాక్ బస్టర్ మూవీ, క్లీన్ అండ్ క్లాసీ బ్లాక్ బస్టర్ మూవీనా ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్కారం. ఆకాశం తిరుగుతుంది కాకే నేను చూసా మెకానిక్ రాకీ. పొద్దున తినాలి బనానా, ఈ సినిమా ప్రాణం పోస్తారు భయ విశ్వక్సేన. అన్నం లేసుకుంటాం కర్రీ, ఎంత అందంగా ఉంది భయ మీనాక్షి చౌదరి. మాటల్లో మాట్లాడుకోలేవు, మంచి పైసా వసూలు మూవీ చెప్పొచ్చు. ఎవరిని దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది సినిమా చూస్తుంటే. చాలా బాగుంది. ప్రతి ఒక్క షాట్ కూడా ఇంటర్వెల్ అన్న అసలు నేను ఊహించమాట అంత బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ కానీ, రామీరియాల సాంగ్ కానీ, మంగ్లీ సాంగ్ కానీ సినిమాకి ఒక్క లెవెల్ తీసుకెళ్ళింది. ఆ సినిమాకి చాలా ప్లస్ ఉంది. ఇంటర్వెల్ సీన్ అయితే అసలు మనం ఊహించము. చాలా కొత్తగా, చాలా ఫ్రెష్గా, చాలా జెన్యున్గా అనిపించింది. కొన్ని సీన్స్ చూస్తుంటే చాలా అట్రాక్ట్ అయిపోయింది మనం. చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ భయ్య అసలు విశ్వసేన అని చెప్పిన ప్రీ రిలీజ్ మాటలు అయితే సినిమాకి వర్త్ అనే ఫీలింగ్ అనేది ప్రతి ఒక్క సీన్ అన్న ప్రతి ఒక్కరు బాగుంది. సినిమాకు మెయిన్ ప్లస్ అన్న నలుగురు అన్న విశ్వక్సేన కానీ, శ్రద్ధ కానీ, సునీల్ కానీ, మన మీనాక్షి చౌదరి కానీ వీళ్ళైతే ప్రాణం పెట్టేస్తారు. నిజంగా ప్రతి ఒక్క
ఒక్కరు బాగా కనెక్ట్ ఈ వీకెండ్లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు మెకానిక్ రాకీ. ఆ విష్ ఆల్ బెస్ట్, చాలా చాలా బాగుంది. ఒక విషయం తన వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే మీ కర్మ. మెకానిక్ రాకీ మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే నాకు చాలా అద్భుతం అనిపించింది అన్న. ఇందులో మనం చెప్పుకోదగ్గది ఏంటంటే స్టోరీ, రెండోది విశ్వక్సేన నటనైతే చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్క వర్గానికి మెచ్చే సినిమా, ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చూడవలసిన సినిమా. అయితే సినిమాలో మనం చెప్పుకున్నది ఏంటంటే స్కామ్ ఏ రకంగా జరుగుతున్నది చాలా సినిమాల్లో వేరే రకంగా వచ్చింది, కానీ అది అందరికీ అంత కనెక్ట్ అవ్వలేదు. కానీ ఈ సినిమాలో కళ్ళ కట్టినట్టుగా మనకి క్లియర్గా చూపించారు. చాలా బాగుంది. డైరెక్టర్ గారు తీసుకున్న విధానం అయితే బాగుంది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సినిమాలో ఇంక ఇది బాగోలేదు అని కూడా చెప్పడానికి ఏం లేదు. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మన విశ్వక్సేన గారు అయితే నటన ఇంకా చెప్పవసరం లేదు. చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది స్టోరీ అయితే. ఇంకా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నచ్చుతుంది. అందుకే ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి అయితే చాలా ఎక్స్ట్రాడినరీ మూవీ అనిపించు. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 3 నుంచి 3.5 వరకు వచ్చు. ఈ మధ్యకాలం ఈ టైప్ ఆఫ్ సినిమా రాలేదు. ఒక సూపర్ హిట్ మూవీగా నిలిచిపోయిన సినిమా అయితే. విశ్వక్సేన గారు మొన్న స్టేజ్ మీద ఎంత గట్టిగా అయితే చెప్పారో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో కనపడుతుంది. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా మెకానిక్ రాకీ. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. మెకానిక్ రాకీ అయితే ఇప్పుడైతే భయ్యా నేను సినిమా చూడడం అయితే జరిగింది. ఈ జనరేషన్లో జరుగుతున్నటువంటి మోసాలు కానివ్వండి ఇవన్నీ కూడా సినిమాలో చక్కగా అర్థవంతంగా చూపించారు. ఈ సినిమా మిస్ అయితే మీ లైఫ్లో చాలా అంటే చాలా మిస్ అయిపోతారు. ఎందుకంటే మన చుట్టుపక్కల చూస్తాం అనమాట. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎట్లా మోసాలు చేస్తారు అనేది, బ్యాంక్స్ కానివ్వండి ఇన్సూరెన్స్ పరంగా కానివ్వండి ఎలా మోసపోతారు. భయ్యా ఇంకా చెప్పాలంటే బీజిఎం మాత్రం అదిరిపోయిందనమాట. అన్న యాక్టింగ్ అంటే వేరే లెవెల్లో. ఈ మూవీతో అన్న పాన్ ఇండియా స్టార్ అయితే ఖచ్చితంగా అయిపోతాడు. ఖచ్చితంగా ఇంకోటి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా జరుగుతున్నటువంటి మోసాలని తెలుసుకోలేకపోతున్నారు అనమాట. అదేవిధంగా బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశాడు అనమాట. ఇంకా దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకొకటి హీరోయిన్ యాక్టింగ్ అయితే అదృష్టం అనమాట. ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమా చూడండి. ఇలాంటి సినిమాలు మిస్ అవుతే ఖచ్చితంగా మీరు చాలా అంటే చాలా మిస్ అవుతారు. లైఫ్లో కొన్ని విధాలుగా మనం ఫేస్ చేయవలసినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అనమాట. అవి చాలా అంటే చాలా మిస్ అవుతారు. ఈ వీక్లో ది బ్లాక్ బస్టర్ మూవీ ఏదన్నా ఉందంటే అది మెకానిక్ రాకీ మాత్రం అని ఖచ్చితంగా అయితే నేనైతే చెప్తున్నాను. మాస్కా దాస్ దమ్కి అన్న మూవీ అయితే చూడడం జరిగింది. మామూలుగా లేదు, డైలాగ్లే కాదు సినిమాలో కూడా అంతే ఉంది. సేమ్ మొన్న స్టేజ్ మీద ఎట్లా మాట్లాడిండో సినిమా కూడా అంతే ఉంది. ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కుమ్మి పడేసిండు. ట్విస్టుల మీద ట్విస్టులు, డైలాగ్ అంటే చాలా అతి మాట్లాడతారన్నారు కదా, సో ఆ అతికి దానికి కరెక్ట్ సెట్ అయింది. మామూలుగా లేదు. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లా నూకుతారు కదా, దాంట్లో కూడా సినిమాలో కూడా విలన్స్ని అట్లా నూకు పడేస్తారు. సో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు అన్న. నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సునీల్ గారు అయితే నెక్స్ట్ లెవెల్. అంటే మూవీకి డిఫరెంట్గా లుక్ ఉంది దీంట్లో. చాలా బాగుంది. సో ఎవరు మిస్ కాకండి. ఫస్ట్ హాఫ్ అలా తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కమర్షియల్ సినిమాలోనే ఇలా మాస్కా దాస్ ఆయన రేంజ్లో డైలాగ్స్ ఉన్నాయి దీంట్లో. సో మంచి హిట్ ఇది. సో తప్పకుండా థియేటర్కి వచ్చి వాచండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ బోర్ కొట్టదండి సినిమా. నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. లవర్స్ కూడా నచ్చుతుంది అది. సో గుడ్ ఫిలిం. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సో మీకే చెప్తున్నా సినిమా హిట్. అరే నీకే చెప్తున్నా, మాస్కా దాస్ అన్న హిట్ కొట్టిండు. నీకే చూసిన మెకానిక్ రాకీ ఆ పేరులోనే ఒక మాస్ వైబ్ ఉంది అనుకుంటే దాని సినిమాలో చూస్తే మాత్రం దానికి డబుల్ మాస్ ఉందన్న. మామూలుగా లేదు సినిమా. అంటే ఇప్పుడు నార్మల్గా నా ఆడియన్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవరకు ఎవరైనా చూడొచ్చు అంటారు కదా. మెయిన్గా అత్యాశకు అలవాటు పడ్డోళ్ళు ప్రతి ఒక్కరు చూడాలన్న. ఒక మంచి మాస్ వైబ్తో పాటు ఒక మంచి డ్రామా, మంచి యాక్షన్, మంచి ట్విస్ట్లతోటి ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ ఏదైనా ఉందంటే మన మెకానిక్ రాకీ అని చెప్పుకోవచ్చునా. ఇప్పుడు సొసైటీలో చాలా జరుగుతున్నాయి అన్న స్కామ్స్. దాని గురించి చాలా క్లియర్ కట్గా ఒక మంచి మెసేజ్ తోటి చూపించారు మూవీని. అండ్ హీరో గురించి చెప్పుకోవాలంటే యాటిట్యూడ్ ఉందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆ మాత్రం కంటెంట్ ఉంటే ఈ మాత్రం యాటిట్యూడ్ ఉండాల్సిందే అన్న. ఎందుకంటే ఎంత మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు. టాలీవుడ్లో ఇప్పుడు ఒక రైజింగ్ స్టార్గా ఎదుగుతున్నాడు అన్న విశ్వక్సేన. సో అది చాలా బాగా అనిపించింది నాకు మూవీలో. అండ్ హీరో హీరోయిన్ గురించి చెప్పుకోవాలన్నా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కావచ్చు, చేసిన డ్యాన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అండ్ ప్రొడ్యూసర్ గారు మీరు తీసిన సినిమా ఆడియన్స్కి మాత్రం వర్త్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టిండన్న. అసలు ట్విస్ట్లో వస్తున్నప్పుడు బీజిఎం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ప్రతి ఒక్క ఫ్యామిలీతో చూడాలి. మెకానిక్ మూవీ చూసిన మెకానిక్ రాకీ మాస్కా దాస్ అసలు ఇచ్చి పడేసాడు భయ్య. మామూలు లేదు అసలు అంటే మాస్కా దాస్కు అసలు అనే ఎనర్జీ సినిమా మొత్తం ఎనర్జెటిక్గానే ఉందన్నమాట. మామూలు ఎనర్జీ లేదు. ఆ హీరోయిన్ మీనాక్షి దీనమ్మా ఆమె ఏంది ప్రతి అంటే మొన్ననే ఒక సినిమా చూసినాం అంటే అంత బ్యాక్ టు బ్యాక్ ఆమె సినిమాలు వస్తున్న ప్రతి సినిమా హిట్ అయిపోతుంది అనమాట. అండ్
ఇందులో శ్రద్ధ మాత్రం ఇచ్చి పడేసింది నెగిటివ్ క్యారెక్టర్లో, అసలు వేరే లెవెల్లో ఉంది. అండ్ మంచి మెసేజ్ ఉంది భయ్య సినిమాలో అయితే. మంచి అంటే ఈ స్కామ్లు ఇవన్నీ దీని మీద బేస్ చేసుకొని మంచి మెసేజ్ ఇచ్చారనమాట. నాకైతే బాగా నచ్చింది అది పాయింట్. అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ ఉంది కరెక్ట్గా. అండ్ ఎవ్రీథింగ్ బాగుంది బ్రో. డైరెక్టర్కి అయితే అసలు డైరెక్టర్ అయితే ఇచ్చి పడేస్తాడు అసలు. ఎందుకంటే నిజంగా ఆ కాన్సెప్ట్ తీసుకొని అంత ఎంటర్టైన్మెంట్గా ట్విస్ట్, లాస్ట్లో ప్రీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్, ఎండింగ్లో మళ్ళీ రివర్స్ ట్విస్ట్, అసలు మెంటల్ ఎక్కిపోయింది భయ్య నాకు. అసలు మస్తు అనిపించింది. ఖాళీకి వస్తే వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసిపోవచ్చు అనమాట. మాస్క్ దాస్ చెప్పాడు కదా, మీకు అందరికి చెప్తున్నా, మీకే నిజంగా మీరు అందరూ వచ్చి చూడండి. నిజంగా సినిమా ఏమన్నా ఉందంటే అసలు విశ్వక్ సేన్ కెరీర్లో ది బెస్ట్ అనమాట. కంటెంట్తో వచ్చాడు. అసలు స్టేజ్ మీద మాట్లాడింది కాదు కానీ సినిమాలో కంటెంట్తో వచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే పాయింట్తో వచ్చారు. స్టోరీలో దమ్ముంది అన్న. నిజంగా ఆ మాట్లాడే విధానంలో కాదు కానీ స్టోరీలో దమ్ముంది కాబట్టి అంతా బాగా మాట్లాడు. సో ఇంక సినిమా అయితే బ్లాక్ బాస్టర్. చాలా అంటే చాలా బాగుంది. సో మెయిన్ ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ నుంచి అయితే నిజంగా పిచ్చి లేసిపోయింది అన్న. అన్ని ట్విస్టులు కానీ, ఆ టర్న్స్ కానీ, ఆ ప్లాన్ చేసిన విధానం కానీ వేరే లెవెల్. చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, హీరోయిన్తో ఆ ఎమోషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ స్టోరీ అన్న, స్టోరీతో చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే పాయింట్ అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఈ వారం రిలీజ్ అయింది మెకానిక్ రాకీ. సో డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుంది. ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ 10 minutesలో కూడా ట్విస్ట్లు ఉన్నాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి మెకానిక్ రాకీ. అన్న ఇప్పుడే మెకానిక్ రాకీ సినిమా చూసినా నిజంగా చెప్తున్నా, సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య. ఆ సెకండ్ హాఫ్ ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి అన్న. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటాయి అన్న. విశ్వక్ సేన్ నన్ను అప్పుడో చేసిరు ట్రోలు. ఈ సినిమాతో విశ్వక్ సేన్ అయ్యిండు పక్కా కూల్. మామూలు కూల్ అంటే మామూలు కూల్ కాదు భయ్య. నిజంగా సూపర్ అంటే సూపర్ అయ్యిండు. శనివారం గుడికి వెళ్తే కొడతారు గంట. ఈ సినిమాలో ఇద్దరు హీరోలతో ఏమన్నా ఉందా హీరో జంట? నిజంగా అంటే నిజంగా భయ్య సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య. మామూలుగా అంటే మామూలుగా లేదు. మీరు పిక్చర్ పీక్స్ అయిపోతాయి భయ్య, పిక్చర్ ప్యాక్ అయిపోతాయి భయ్య. సెకండ్ హాఫ్లో అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్య. ఉత్తర ర్యాంప్ ఉంది భయ్య. నిజంగా చెప్తున్నా, ఆయన యాటిట్యూడ్ తగ్గ సినిమా భయ్య. ఇలాంటి సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య. ఆ క్లైమాక్స్ ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి భయ్య. 10 సెకండ్లకు ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య. ఇలాంటి ట్విస్ట్లు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ భయ్య. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్లో అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్య సినిమా. ఆ సెకండ్ హాఫ్ కోసం అయినా చూడొచ్చు భయ్య. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి సినిమా ఇట్లా లేస్తూ ఉంటే ఈ రేంజ్లో లేస్తుంది భయ్య సినిమా. నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య సినిమా. నిజంగా అంటే నిజంగా భయ్య ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమాని చేస్తాడు సీన్. ఈ సినిమాలో ఏమన్నా యాక్టింగ్ చేసిండు విశ్వక్ సేన్. హ్యాట్స్ ఆఫ్ రవితేజ గారు, డైరెక్టర్ గారు, సూపర్ అండి నిజంగాను. మెకానిక్ రాకీ అంటే ఒక లెవెల్ అనమాట. స్టోరీ అంటే ఇప్పుడు బయట సమాజంలో జరుగుతున్నాయి ఈ అంటే ఇప్పుడు ఎల్ఐసి గురించి మీరు ఎల్ఐసి గురించి అనే కాకుండా పెళ్లి సంబంధాలు కానీ అలాగే ఏదైనా సరే ఈ టైప్లో ఈ బయట చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ అన్యాయాన్ని నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా అయితే మెకానిక్ రాకీ అండి. నిజంగా బ్లాక్ బస్టర్ స్టోరీ అయితే చాలా నిజంగా. హీరోయిన్ ఏంటి నరేష్ గారి యాక్టింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. విశ్వక్ సేన్ గారి లైఫ్లో ఒక మంచి బెస్ట్ సినిమా, మంచి స్టోరీ ఉన్న సినిమా ఏదంటే మెకానిక్ రాకీ అని చెప్పాలి. సూపర్ సార్. ఈ ఇయర్లోనే 2024 ఈ నవంబర్లో ఒక మంచి సినిమా చూస్తారని ఆనందం కలిగింది. హ్యాట్స్ ఆఫ్ నిజంగా సూపర్. విశ్వక్ సేన్ గారి యాక్టింగ్ సూపర్ సార్. మెకానిక్ రాకీ విశ్వక్ సేన్ 2024లో 3 సినిమాలు తీశాడు. ఈ మెకానిక్ రాకీ ఆడియన్సే కాదు, కామన్ మ్యానే కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన కల్ట్ కంటెంట్. ఫ్యామిలీ ఎమోషన్ టచ్తో మన ఆకలికి ఆశకి ఎలా బానిస అవుతాము, సైబర్ క్రైమ్ గురించి ఏంటి అనేది డైరెక్షన్ చూపించిన విధానం అద్భుతము. క్రిస్టుల మీద క్రిస్టులు, మీనాక్షి చౌదరి గారి ఎమోషనల్ ఫీలు. బట్ యాంటీ కొంతమంది మనల్ని ఎలా ట్రాప్ చేస్తారన్న ఇలాంటి ఎలివేట్స్తో పాటు విశ్వక్ సేన్ కాన్ఫిడెంట్కి ఈ మూవీ హ్యాట్సప్ చెప్పచ్చు. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ ప్రతి ఒక్కరికి అట్రాక్షన్ చేసే ఒక సోషల్ మెసేజ్ అని ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్. మెకానిక్ రాకీ చూడడం జరిగిందన్న. చాలా అంటే చాలా బాగుంది. విశ్వక్ సేన్ గారు ఏమంటారు ఏదైతే కాన్ఫిడెంట్గా స్టేజ్ మీద చెప్పిండు, పక్కా ఏదైతే ఏమంటారు కాన్ఫిడెంట్ తోటి, ఆ స్ట్రాంగ్నెస్ తోటి ఒక ఏదైతే చెప్పిండో అదే డబల్ ఇంపాక్ట్ చూపెట్టింది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కామెడీగా, ఒక లవ్ స్టోరీగా వెళ్ళిపోతుంటే సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకు అది మెయిన్ థింగ్ సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు. జేక్స్ గారి మ్యూజిక్ మాత్రం, సునీల్ గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో ఆ మ్యూజిక్ అయినా సరే, హీరో గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. రవితేజ గారు ఏమంటారు
డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. నాకైతే మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో సైబర్ క్రైమ్ కొంచెం ఇన్వాల్వ్ చేసి స్టోరీ ఉంటుంది, కాకపోతే నీ మూవీ అయితే రివీల్ చేయలేను. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మన విశ్వక్ గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్ చూసుకుంటే దానికంటే ఒక డబల్ ఇంపాక్ట్ చూపిస్తుంది మూవీ. కంపల్సరీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక వర్గాలిటీ లేదు ఏం లేదు, జస్ట్ ఒక మైండ్ గేమ్ తోటి వెళ్ళిపోతుంటుంది. చాలా బాగుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇష్టపడే వాళ్ళు, మంచి కంటెంట్ ఇష్టపడే వాళ్ళందరికీ మెయిన్ థింగ్ ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సింది, అతిగా ఆశపడవద్దు అని చెప్పేసి నేను మొత్తం స్టోరీ మాత్రం రివీల్ చేయలేను, కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. విశ్వక్ సేన్ కెరియర్లో ఒక మంచి మూవీ ఇది. అన్ని ఎంటర్టైన్మెంట్ ఫిలిం చేసి ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చేసి కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి ఫ్యామిలీతో. ఇప్పుడే చూసినా మెకానిక్ అంటే బండిలే రిపేర్ చేస్తారనుకున్నా కానీ మనుషుల్ని కూడా రిపేర్ చేస్తారన్న. మూవీ చూస్తే తెలిసింది. మాస్కా దాస్ పేరు నిలబెట్టుకున్నాడన్న. అబ్బా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొత్తం మాస్, ఇక్కడ క్లాసు, మొత్తం క్లాసు అన్న. సింపుల్గా చెప్తా, మూవీ ఫస్ట్ హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం, మీనాక్షి చౌదరి గురించి. ప్రతి మూవీలో ఉంది. ఎందుకు రీజన్? క్యూట్నెస్, బోల్డ్నెస్, స్వీట్నెస్, అంతే అంట అన్న. సూపర్ ఉంటుంది ఆమె యాక్టింగ్. సో ఆమె వల్లనే స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అనేది మూవీ చూడండి. శ్రద్ధ గారు మైండ్ గేమ్ ఆడినారు. మైండ్ గేమ్ ఎందుకు ఆడినారు, ఎట్లా ఆడినారు అంటే మూవీ చూస్తే తెలుస్తుంది. మాస్కా దాస్, విశ్వాక్షన్ ఫస్ట్ హాఫ్ అందరికి ఎట్లా కనిపిస్తుంది, అసలు ఏం చేస్తున్నారు అన్న నాకు అర్థమవుతలే. సెకండ్ హాఫ్లో ఎక్కుతుంది చూడండి. శివము, జేక్స్ అన్న, అక్కడ తమిళవుడికి మన అనిరుద్ అన్న ఉంటే ఇక్కడ జేక్స్ అన్న ఉన్నాడని చెప్పుకుంటాను. జేక్స్ అన్న మ్యూజిక్ లేపి పాడేస్తున్నాను. సో మ్యూజిక్ సూపర్ ఉంటుంది. మూవీ స్టోరీ మనకి సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఈ మధ్య. మిడిల్ క్లాస్ పీపుల్సే ఎక్కువ ఈ సైబర్ ఫ్రాడ్స్కి అలా వచ్చేస్తున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. ఆ సైబర్ ఫ్రాడ్ గురించే మొత్తం మూవీ ఉంటుందన్న. మన విశ్వాకన్న ఫ్రెండ్ మోసపోతాడు, సూసైడ్తో చచ్చిపోతాడు. మళ్ళీ ఆ విశ్వాకన్న ప్లాన్ వేసి స్కెచ్ చేసి ఏం చేస్తాడు లాస్ట్ వరకు చూస్తారన్న. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్, మంచి కంబ్యాక్ అన్న. ప్రతి ఒక్కరు చూడాలి. మెకానిక్ రాకీ సినిమా చూస్తుంటే మాత్రం మొత్తం అందరినీ మెకానిక్ చేసి పడేసిండు. సినిమా మాత్రం అంతా బాగుందన్న, ఇచ్చి పడేసిండు. సినిమాలో మనం చూస్తే ఎట్లుంటుంది అంటే, అరే ఏంద్రవే సినిమా మెకానిక్ రాక్ అని ఉంది. సినిమాలో చూస్తే మాత్రం ఒక మెసేజ్ సినిమా పెట్టిండన్న. అంటే యూత్లా ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా ఎంతోమంది కూడా ఉద్యోగాల కోసం, జాబుల కోసం నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలామంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ఒక సినిమా ఇండస్ట్రీ కానీ, ఒక చిన్న జాబ్ కోసమైన మనుషులు కూడా మోసం చేసే చాలామంది. అలాంటి వాళ్ళు మంచి చనిపోయిందంటే ఒక ఇన్సూరెన్స్ కోసం ఒక 2 crores వస్తాయంటే హీరోని ట్రాక్ చేసి ఇంత అమౌంట్ ఇస్తా అని చెప్పి వాళ్ళు ట్రాక్ చేసి మోసం చేయాలని ఎంతో ట్రై చేస్తారు. అలాంటివి ఎంతోమంది మోసం చేసి అలా చేస్తారు ఇప్పుడు మన భారతదేశంలో. ఇట్లా కాకుండా తీసిరు సినిమా. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సినిమా కోసం. చెప్పాలంటే ముందుగా విశ్వక్ సార్ ఈ కథ మీరు ఎన్నుకున్నందుకు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి కథలు కానీ మీరు ఒక జనరేషన్కి, రాబోయే కాలానికి మీరు ఎలా బాగుంటే తీస్తే బాగుంటే మీరు తీసిరు, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా మందికి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ పెట్టి సెకండ్ హాఫ్ అర్థం కాదు. ఎప్పుడైతే క్రికెట్ ప్లేయర్ కావాలనుకుంటాడో చూసినావా హీరోయిన్ వాళ్ళ అన్న, అప్పటి నుంచి సినిమా అనేది ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. అంటే ఆయన క్రికెట్ ప్లేయర్ కానీ ఒక ఆశ ఉంటుంది. అక్కడ నుంచి సినిమా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. హలో అన్న, ఇప్పుడే మెకానిక్ రాకీ మూవీ చూశాను. ఎంత బాగుంది తెలుసా? నా కళ్ళజోడ ఎంత బాగున్నాయో సినిమా కూడా అంత బాగున్నది. చాలా అంటే చాలా బాగున్నది సినిమా. మీరు అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడింది విశ్వక్ సేన్ ఏమని, సినిమా మామూలు ఉండదు అది అని మీ ఊపు చూసి కంపల్సరీ సినిమా చూడాలనుకున్నా. అక్కడి మాట, హన్మకొండలో మాట్లాడిన మాట ఈడ నిలబెట్టుకున్నారు థియేటర్లో. అసలు సినిమా చూస్తుంటే చాలా చాలా బాగున్నది. డైరెక్టర్ గారు ఏం చేసిండు మంచి కాన్సెప్ట్ తీసుకొని చాలా అంటే చాలా బాగా తీసిండు. అసలు విశ్వక్ సేన్ గారు నటన ప్రతి సినిమాకి కొత్త లెవెల్గా చూపిస్తున్నాడు. అంటే యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు. ప్రతి సినిమాకి ట్విస్టులు బాగున్నాయి. మన నరేష్ గారు, సునీల్ గారిది అయితే చాలా బాగుంది. నాకు సునీల్ గారిది బాగా నచ్చింది. సునీల్ గారిది, మన నరేష్ గారు, మన హర్ష. అసలు హీరోయిన్ మాత్రం శ్రద్ధా శ్రీనాథ్ గారు చాలా చాలా బాగా చేసిండు. ఆమె లుకింగ్ బాగుంది. శ్రద్ధా శ్రీనాథ్ గారిది లుకింగ్ బాగున్నది. మీనాక్షి చౌదరి బాగా చేసింది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రతి మంచి కంటెంట్ డైరెక్టర్ తీసుకొని సినిమా మంచి కంటెంట్ తోటి తీసిండు. ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే అది నా లైఫ్లో జరగలే కదా, నేను ఎందుకు చూడడం అనుకోకండి. సినిమా చూడండి, చూసి తెలుసుకోండి. ఆహా ఇలా జరుగుతుందా, మనం ముందు జాగ్రత్త కూడా ఇలా ఉండాలి అని తెలుసుకోండి. సినిమా చూసి చాలా అంటే చాలా బాగా తీసిండు. ప్రతి ఒక్కరు సినిమా చూడండి.
థ్యాంక్ విశ్వక్సేన్ అన్న ఇచ్చి పడేసినావు, ఇలానే ప్రతి సినిమా ఉండాలి. ఇప్పుడే చూసాను మెకానిక్ రాకీ సినిమా అంటే చాలా బాగుందన్న. విశ్వకన్నా మంచి కంటెంట్ తీసుకొచ్చిండన్న, విశ్వకన్నా మంచి కంటెంట్ తీసుకొచ్చిండు. సినిమా అంటే అసలు వేరే లెవెల్ ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. సెకండ్ హాఫ్లో ట్విస్టులు అయితే చాలా బాగున్నాయి. ఇంకా హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉందన్న. ఇంకా ట్విస్టులు అయితే చాలా బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది.